హైపర్ న్యూస్ కు స్వాగతం. తేట తెలుగు పదాలతో సామాన్యులకు సైతం అర్థమయ్యేలా తన కవిత్వంతో సమాజాన్ని జాగృతం చేసిన కవి యోగి వేమన అని గూడూరు పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు మరియు సీనియర్ రొటేరియన్ సింహాపురి రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు డాక్టర్ జనార్దన్ రెడ్డి అభివర్ణించారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సింహాపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో యోగి వేమన జయంతి వేడుకలను నిర్వహించారు. మహాకవి యోగి వేమన చిత్రపటానికి సింహాపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ యోగి వేమన రచించిన తెలుగు పద్యాల ద్వారా ఎంతో విలువైన సందేశం, అప్పటి పరిస్థితులను, మనుషుల యొక్క స్వభావాన్ని తెలియజేస్తుందని తెలిపారు. యోగి వేమన రచించిన పద్యాలు నేటి సమాజాన్ని ప్రతిబింబించే విధంగా ఉంటాయని, నేటి తరం పిల్లలకు యోగి వేమన పద్యాలను తప్పనిసరిగా తెలియజేయాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు తెలుసుకోవాలని ఆయన సూచించారు. ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ యోగి వేమన తెలుగు జాతికి అందించిన పద్యాలు విలువైన సంపదగా పేర్కోవాలని ఆమె డిమాండ్ చేశారు. వేమన జయంతి జరుపుకోవడం ఎంతో సంతోషకరం. వేమన కడపకు చెందిన రెడ్డి కులానికి చెందినవాడు. ఆయన చిన్న వయసులో విచలుడిగా తిరిగి ఒక రకంగా పాడైనాడు అనుకోవాలా, కానీ మధ్యలో ఆయన రియలైజేషన్ ఏర్పడి యోగిగా మారాడు. యోగిగా మారి ఎన్నో పద్యాలు రచించాడు. వాటిలో గొప్పతనం ఏంటంటే అన్నిటికీ ఆఖరాన మకుటంగా విశ్వదావిరామం వినరవేమ అని ఉంటుంది. ఈ పద్యాలన్నీ ఆటవెల్లి రూపంలో రాశాడు. సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేటట్టు ఆనాటిదే కాకుండా ఈనాటి సంఘ పరిస్థితులకు కూడా అన్వయించేటట్టు చాలా సింపుల్గా రాశాడు. వింటుంటే ఎంతో సంతోషం వేస్తుంది. మొదటి 2 లైన్లలో ఏదో ఒక విషయం చెప్తాడు, దాన్ని అన్వయించేటట్లు 3వ లైన్లో చెప్తాడు. అది ఆయన స్టైల్ ఆఫ్ పద్యం. ఉదాహరణకు అనగా అనగా రాగం అతిశీలుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున సమకూరు ధరలోన సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదావిరామ వినరవేమ అని ఒక పద్యం రాశాడు. దాంట్లో ఎంతో మీనింగ్ ఉందో చూడండి. జరుపుకోవడం మనకందరికీ చాలా సంతోషంగా ఉంది. ఆయన గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. వానకు తడవని వాళ్ళు, ఏమైనా పద్యం తెలియని వాళ్ళు లేరంటే అతిశయోక్తి కాదని చెప్తున్నారు. నిజంగా మేము అనుకుంటున్నాం ఈరోజు ప్రతి ఒక్కరూ ఒక్కొక్క పద్యం చెప్పుకుంటాము. కాంపిటీషన్లు పెట్టేవాళ్ళం అంతకుముందు. అసలు దాంట్లో పద్యం చదివితే చాలు, దానికి మీనింగ్ అనేది మనం తాత్పర్యం అనేది మనం వెతుక్కోవాల్సిన పని లేదు. పద్యంలోనే భావం కూడా పెట్టున్నారు. అంత దాంట్లో నుంచి వ్యాకరణం కూడా ఆయన ప్రతి పద్యం ఆట వెలదే అనే దీంతోనే రాశారు. అది ఇంకా చాలా గొప్ప విషయము. అప్పట్లోనే ఇప్పుడు జరిగే సమాజంలో ఉండే వాటి గురించి మాట్లాడారంటే అన్ని సంవత్సరాల క్రితము ఆయనకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి. ఈరోజు నేను ఒక పద్యం చెప్తాను. ఉప్పు కప్పురము నొక్క పోలిక నుండి చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరియా విశ్వదాభిరామ వినురవేమ. దాంట్లో ఇంక మీనింగ్ కూడా చెప్పాల్సిన పని లేదు. కాబట్టి ఎవరికైనా తెలుసుంటే వాళ్ళు కూడా వాళ్ళ ఇది చెప్పాలని కూడా నేను కోరుకుంటున్నాను. గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న నారాయణమ్మ పేరెంటాలు దేవస్థానంలో సంక్రాంతి తర్వాత వచ్చే ఆదివారం ఆనవాయితీగా నిర్వహించే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి పూలంగి సేవ, భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా భోగనాథుల శోభన్ వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించిన మాజీ తిరుపతి ఎంపీ చింతమోహన్ను ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి గొల్లపల్లి సిసింద్రి మాదిగ డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని స్థానిక టాప్ క్లాస్ సెంటర్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు ఎంఆర్పీఎస్ మరియు మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి గొల్లపల్లి సిసింద్రి మాదిగ మాట్లాడుతూ మాదిగ ఓట్లతో 3 సార్లు ఎంపీగా ఎన్నికైన మాజీ ఎంపీ చింతమోహన్ వర్గీకరణ వ్యతిరేకిస్తూ మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలని ఆయన అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ డాక్టర్ శేషు మాదిగ మాట్లాడుతూ ఉద్యోగుల సమైక్య గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో నారాయణ భాస్కర్, మంద వెంకటేశ్వర్లు, పల్లిపాటి మస్తానయ్య, మాదిగ కాన్పూర్, శివయ్య మాదిగ, మంద మల్లికార్జున మాదిగ, ఉద్యోగుల నాయకులు, ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తిరుపతి జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేస్తా ఉన్నాను. ఈరోజు మన మాజీ పార్లమెంట్ సభ్యులు అయినటువంటి మాజీ కేంద్ర మంత్రివర్యులు నిన్న ఇదే సెంటర్లో వర్గీకరణ వద్దు అని చెప్పేసి ఒక కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన దానికి మాదిగలంతా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మీరు 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేసి మాదిగ ఓట్లతో గెలిచి ఈరోజు వర్గీకరణ వద్దనడం సిగ్గని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ముందు మీ పార్టీ స్టాండ్ ఏంటో, మీరు మీ పార్టీ స్టాండ్ మీద ఉన్నారా లేదంటే మీరు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారా ముందు తెలపాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. అక్కడ ఏకసభ్య కమిషన్ వేసి ఈరోజు వర్గీకరణకు అనుకూలంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఇదే ఆంధ్రప్రదేశ్లో ఉషామీరా కమిషన్ వేసి ఎస్సీ రిజర్వేషన్కు అనుకూలంగా మీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీలో మీరుంటూ ఈరోజు వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడడం చాలా దౌర్భాగ్యం. అలాగే పక్కనే ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఈరోజు కమిషన్ వేసి వర్గీకరణ అమలు కోసం అక్కడ కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మీరు ఇలా మాట్లాడటం చాలా దుర్మార్గం. వర్గీకరణ జరిగితే వచ్చే నష్టం ఏంటో ముందు మీకు ప్రజలకు తెలియజేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా సమాజం మొత్తం మాదిగలకు మద్దతుగా ఉన్నది. ఈరోజు మీరు ఒక్కరే ఇట్లా మాట్లాడుతూ ఉంటే ప్రజలంతా చూసి నవ్వుకుంటున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ, జై మాదిగ, జై మాదిగ. సూరుళ్లపేటలో జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ పురస్కరించుకొని దూరవారి సత్రం మండలం నేలపట్టు గ్రామంలోని పక్షుల రక్షిత కేంద్రంలో పర్యాటకులతో నిండిపోయింది. పక్షుల రమణీయ దృశ్యాలను వీక్షించడానికి పర్యాటకులతో నేలపట్టు ప్రత్యేకతను సంతరించుకుంది. 4 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ పక్షుల పండుగకు ఉచిత బస్సులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని పర్యాటకులు వ్యక్తం చేస్తున్నారు. ये कट्टत कुम्बुతుంది యాంకరింగ్ చేయి దాంట్లో వీడియో తీసుకుంటా ఇది లాస్ట్ పాయింట్ డిజైన్
చాలా బాగుందండి, చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇంకెంతవరకు వాళ్ళ మాల పని చెప్పి సంవత్సరంలో అక్టోబర్ నుంచి మార్చి ఓన్లీ పెళ్లికి గొబ్బెమ్మ పండుగను సైదాపురం మండలంలో భక్తి శ్రద్ధలతో చిన్న పెద్ద తేడా లేకుండా వైభవంగా జరుపుకుంటున్నారు. సైదాపురం మండలంలోని కలిచేడు ఎస్సీ కాలనీలోని ఒక మహిళ భక్తురాలను అమ్మవారిని పూనింది. ఆవిడ నుండి వీధిలో విగ్రహం ఏర్పాటు చేసి తనకు నిష్ఠతో పూజలు జరపాలని ఆ పూనకంలో చెప్పింది. ఈ సందర్భంగా గొబ్బెమ్మను గౌరమ్మగా పిలుచుకుంటూ భక్తులు అమ్మవారికి నైవేద్యంగా పొంగిని ప్రసాదంగా సమర్పించారు. మంది ఊళ్ళో వాళ్ళందరూ అంత ప్రాధాయపడి ఏడుకుంటారంట, తక్కువైందంట ఆమెకి. బయట పెట్టేసారు. నాకు ముందు నల్లకొడు ఎర్రకొడు తెల్ల పసుపు కొడుతా నాకేమన్నా దిగదీసారా? నన్ను రాండి రాండంటే నేను ఆడొచ్చేది. నన్ను సాగు నమ్ముదంటున్నావే, నన్ను సాగు నమ్ముకుంటే ఊరికే చెప్పండి చెప్పండి. నేను కాదు నన్ను చెప్పండి. ఆడిపోసారు, నాకు మోగన్నారు, చెవిటన్నారు, కళ్ళు పోయినాయి అన్నారు. నాకు కళ్ళు పోలా, నాకు మోగ లేదు. మీ కల్లా దేవతలే నా అడిగే ఆగట్లా. నన్ను నిలవమంటే మరి ఇప్పుడు ఏం చేయాలి చెప్పమ్మా? ఇంకా మళ్ళీ ఇంకోసారి తీసి పల్టాయి కొట్టి 5 మంది మొత్తం పసుపు తాలిపట్లు పూజించి చెప్తాను. నేను మొన్న భరాయించలేకున్నారు. నేనేమో ఇచ్చా బిడ్డలు భయపడుతున్నారు బిడ్డలు.
గూడూరు పట్టణంలోని శ్రీ అలఘనాథ స్వామి దేవస్థానంలో పగలుపత్తు ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ, ఉజ్జల సేవ అర్చకులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తేశ్వర స్వామి వారి దేవస్థానంకు అనుబంధ ఆలయమైన గిరి ప్రదక్షిణ మార్గంలో ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ హరహరేశ్వర స్వామి వారి మహాకుంభాభిషేకంలో భాగంగా ఈ రోజు ఉదయం కలశ పూజ, పూర్ణాహుతి, స్వామి అమ్మవార్ల కళాభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
రాకేష్ అన్న. ఆడే ఉన్నాం చూస్తాను ఉంటాడు దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన ద్వారం కంచుగడప వద్ద ఉన్న అధికారనంది కుంభాభిషేకంలో భాగంగా ఈ రోజు ఉదయం కలశ పూజ, పూర్ణాహుతి, అధికారనంది అభిషేకాన్ని దేవస్థానం ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్, కరుణాకరణ్ గురుకుల్ ఆధ్వర్యంలో అభిషేకం గురుకుల్, సురేష్ గురుకుల్ శాస్త్రోక్తంగా నిర్వహించారు. सद्यो जातेन वाक्यस्थापिन्या वामदेवेन पद्मा मूलेन एकविभाव्य अद्योदिभिन्दना संस्नाप्य सूक्ष्मवादेत्य पुष्पाञ्जलिक्रियेण अर्थच्य अग्नत्वाय मातृत्वादिभ्ये ब्रह्मणे नमः विद्यादत्वाय विद्यादत्वादिभ्ये विष्णवे नमः शिवदत्वाय शिवदत्वादिभ्ये शिवाय भोर्णवर्णपवित्रेभ्यो नमः वक्त्रे ओम भ्रो विद्याकलादत्त भोर्णवर्णपवित्रेभ्यो नमः हृदये नमः साङ्गाय सायुधाय सस्ते सपरिवाराय मनसा विद्यानिर्वेद्य पुष्पाञ्जलिक्रियेण
ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.